డిసెంబర్ 31st కస్టమర్స్ కే కాదు డెలివరీ సంస్థలకు షాక్ ఇచ్చారు గిగ్ వర్కర్స్. సమ్మె సైరన్ మోగించారు. ఒకవైపు డిసెంబర్ 31, మరోవైపు జనవరి 1 కేకులు, బిర్యానీల ఆర్డర్స్ తో జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్ వంటి డెలివరీ బాయ్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ పని చేయమని తేల్చేశారు. దీంతో డెలివరీ సంస్థలు అల్లాడిపోతున్నాయి. సంవత్సరమంతా జరిగే వ్యాపారంలో 31 నాడే ఎక్కువ జరుగుతుంది. దీంతో డెలివరీ సంస్థల బిజినెస్ పై తీవ్ర ప్రభావం పడనుంది. కస్టమర్స్ కి తీవ్ర ఇబ్బందులు తప్పేలా లేవు. ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్, ఈ కామర్స్ విభాగాల్లో సేవలందిస్తున్న గిగ్ వర్కర్స్ దేశవ్యాప్తంగా సమ్మెకు దిగారు. వేతనాలు, పని పరిస్థితులు, ఉద్యోగ, సామాజిక భద్రత వంటి డిమాండ్స్ తో ఆందోళన చేపట్టారు. డిసెంబర్ 31న సమ్మెకు దిగుతున్నట్లు తెలిపారు. దీంతో స్విగ్గీ, జొమాటో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ సేవలపై దీని ప్రభావం కనిపిస్తోంది. ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్, తెలంగాణ గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ పిలుపునిచ్చాయి. స్విగ్గీ, జొమాటో, ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్, ఈ కామర్స్ సేవల విభాగంలో పనిచేస్తున్న వర్కర్స్ ఈ సమ్మెలో పాల్గొనాలని యూనియన్స్ కోరాయి. గిగ్ వర్కర్స్ పరిస్థితి రోజు రోజుకి దారుణంగా తయారవుతోందని టీజీపీడబ్ల్యూయూ తెలిపింది. వర్కర్ల ఆదాయాలు పడిపోతున్నాయని, సామాజిక భద్రత ఉండటం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం, గౌరవం, జవాబుదారీతనం కోరుతూ ఈ సమ్మె చేపడుతున్నట్లు గిగ్ వర్కర్స్ తెలిపారు. ఓవైపు గిగ్ వర్కర్స్ శ్రమతో కంపెనీలు లాభాలు మూటగట్టుకుంటూ ఉంటే ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషించడం సరికాదన్నారు. 10 నిమిషాల్లో డెలివరీ మోడల్ ని తక్షణమే విత్డ్రా చేసుకోవాలని డిమాండ్ చేశారు. డెలివరీ ఐడీస్ ని ఏకపక్షంగా బ్లాక్ చేయటం, అక్రమంగా విధించిన జరిమానాలను నిలిపివేయాలని కూడా కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. సరైన ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలు లేకపోవటం, రూటింగ్ చెల్లింపులను ప్రభావితం చేసే యాప్ లోపాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా లక్షల మంది గిగ్ వర్కర్స్ వివిధ ప్లాట్ఫామ్స్లలో పనిచేస్తున్నారు. ముఖ్యంగా మెట్రో, టైర్ 3 సిటీస్లో అధికంగా గిగ్ వర్కర్స్ ఉండగా ట్రాన్స్పోర్ట్, డెలివరీ, లాజిస్టిక్స్, ప్యాకేజింగ్ వంటి వాటిలోనే అధికంగా ఉన్నారు. ముఖ్యంగా కనిపించేవి స్విగ్గీ, జొమాటో, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా వంటి సేవలను ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇవి కాక అనేక సంఖ్యలో గిగ్ వర్కర్స్ వివిధ రకాల ప్లాట్ఫామ్స్లో పనిచేస్తూ ఉన్నారు. వీరంతా డైలీ పని గంటలు, ఆర్డర్స్ వంటి ఆధారంగానే పనిచేస్తూ సంపాదిస్తున్నారు. దాదాపు ప్రతి వర్కర్ 10 నుంచి 12 గంటలు సగటున పనిచేస్తున్నా కూడా వీరి సంపాదనలో 30% కమిషన్ తీసుకుంటున్నాయి ప్లాట్ఫామ్స్. దీనివల్ల వర్కర్స్ శ్రమంతా ప్లాట్ఫామ్స్ తీసుకోగా కనీస ఉద్యోగ, జీవిత భద్రత లేదు. అన్ని యాప్స్ 10 మినిట్స్ డెలివరీ ఆప్షన్ పేరుతో తమ బిజినెస్ ని ప్రమోట్ చేస్తూ వర్కర్స్ పై కస్టమర్స్ ఒత్తిడి తీసుకొచ్చేలా చేస్తున్నారు. ఇది కార్మికులకు సమస్య అయింది. సో దీనికి పరిష్కారంగా నూతన చట్టంతో పాటు ప్లాట్ఫామ్ కంపెనీస్ పై చర్యలు తీసుకొని వాటి నిబంధనలను ప్రభుత్వం పర్యవేక్షించాలని గిగ్ వర్కర్స్ డిమాండ్ చేస్తున్నారు.
గతంలో అనేకసార్లు తమ సమస్యలకి పరిష్కారం చూపాలని గిగ్ వర్కర్స్ ప్రభుత్వాన్ని కోరారు, నిరసనలు వ్యక్తం చేశారు. అయినా ఎటువంటి స్పందన లేకపోగా కంపెనీస్ పనిచేస్తున్న కార్మికులపై చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నెల 25న దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్స్ తమ విధులను బహిష్కరించి సమ్మె బాట పట్టారు. దీంతో పండగ పూట ఆర్డర్ డెలివరీస్ నిలిచిపోగా కొన్ని ప్రాంతాల్లో ఆర్డర్ డెలివరీ లేట్ అయ్యాయి. ఇప్పుడు డిసెంబర్ 31 పై ఎఫెక్ట్ పడనుంది. దీంతో డెలివరీ సంస్థలకు నష్టం వాటిల్లగా సమ్మెలో పాల్గొన్న కార్మికులపై చర్యలు తీసుకుంటున్నాయి కంపెనీస్. సమ్మెలో పాల్గొన్న కార్మికుల ఐడి బ్లాక్, అల్గారిథం బేస్డ్ ఇష్యూస్ క్రియేట్ చేయడం వంటివి చేస్తున్నాయి కంపెనీస్. ఇక సంస్థలకి వ్యతిరేకంగా మాట్లాడితే బెదిరింపులు, వేధింపులకు పాల్పడుతున్నారని చెప్తున్నారు కార్మికులు.